గోండఫరస్ అనే రాజు గురించి నేను కూడా ఆ కథను చదివాను. ఓకే. సో పరలోకంలో ఒక ఇల్లు కట్టడం అది కొంచెం ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా ఉంటుంది. ఆ స్టోరీ కొంచెం విపులంగా చెప్తారా? యా, వాస్తవానికి ఆ టైంలో భారతదేశాన్ని గోండోఫరస్ అనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. గోండోఫరస్ రాజు వాస్తవానికి ఒక ప్యాలెస్ని కట్టాలనుకున్నాడట. తన కొరకు మంచి ప్యాలెస్ని కట్టాలనుకున్నాడు. వాస్తవానికి దేనికో ఎవరి కోసం చూస్తున్నారంటే ఆ టైంలో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత ఆర్కిటెక్చర్ భారతదేశంలో లేదు. వాస్తవానికి మనం మెసప్టోమియా నుంచి సివిలైజేషన్స్ మనకు తెలుసు. ఆ టైంలో భారతదేశంలో మంచి కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు ఉండకపోయేవారు. అందులో మిడిల్ ఈస్ట్ నుంచి ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారిని, ఆర్కిటెక్ట్స్ని వీళ్ళు తెచ్చుకునేవారు. ఆ టైంలో గోండోఫరస్ కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని తెప్పించుకోవాలని అక్కడ సమాచారం పంపించాడట. ఆ టైంలో ఈ భారతదేశంలో, హిందూ దేశంలో ఒక రాజు ఒక ప్యాలెస్ కట్టాలనుకుంటున్నాడు. అందరూ బయట ఆర్కిటెక్ట్స్ కావాలి, కన్స్ట్రక్షన్ చేసేటువంటి వారు కావాలనుకున్నప్పుడు ఆ టైంలో ఆ నెపంతో వచ్చాడు తోమా. వచ్చినప్పుడు కలిశాడు, రాజుని కలిశాడు, గోండోఫరస్ రాజుని కలిశాడు. నీ ప్లాన్ ఏంటి, ఏం కట్టాలి అంటే, నాకు ఇలా ఒక ప్యాలెస్ కావాలని చెప్పి ఒక ఐడియా ఇచ్చినప్పుడు మరి కట్టడానికి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకున్న తర్వాత సో తోమా గారు కట్టాలని ఉద్దేశమే, కానీ ఆ ధనాన్ని సేవా పరిచర్య కోసం వినియోగిస్తున్నాడు. పేదలు కనిపిస్తుంటే పేదలకు సహాయం చేస్తున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు సువార్త సేవ కొరకు ఆ ధనాన్ని అంతా వినియోగిస్తున్నాడు. మరి చాలామంది ఉంటారు కదా చెప్పేవాళ్ళు, తోమాకు డబ్బులు ఇచ్చారు, అతను ఏం కట్టట్లేదు అన్నప్పుడు ఒకరోజు రాజు ఈజ్ అబౌట్ టు ఆస్క్ తోమా, వాట్ ఈజ్ హ్యాపెనింగ్, నువ్వేం చేస్తావు అడుగుదామని చెప్పి ఎంతవరకు వచ్చింది అని ఆరా తీసేటువంటి టైంలో ఆ విషయం కూడా తోమాకు తెలిసింది. ఇంకా అయిపోయింది నా జీవితం, ఎందుకంటే నేనేం కట్టలేకపోయాను, డబ్బంతా అయిపోయింది, ఎలా అని చెప్పి ఖచ్చితంగా తోమా గారు ప్రార్థన చేసి ఉంటారు. ఆ రోజు రాత్రి అంటే మరుసటి రోజు రాజు అడిగే ముందు రోజు రాజు యొక్క తమ్ముడు, గోండోఫరస్ తమ్ముడికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏంటంటే తోమా గారు ఆయన చాలా అద్భుతమైనటువంటి బ్యూటిఫుల్ ప్యాలెస్ని ఆయన కన్స్ట్రక్ట్ చేస్తున్నాడట. ఎంత అద్భుతంగా ఉందంటే ప్రపంచంలో అంత గొప్ప ప్యాలెస్ ఎక్కడ లేదు. అంత అద్భుతమైన ప్యాలెస్ని తోమా గారు కట్టిస్తున్నట్లుగా ఆ వ్యక్తి చూశాడు. చూసేటప్పటికి మరుసటి రోజు వచ్చి అన్నతో చెప్తున్నాడు, అన్నా నీ దగ్గర తోమా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, మామూలుడు కాదు, గత రాత్రి నాకు దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక గొప్ప ప్యాలెస్ నాకు కనబడుతుంది. ఆ ప్యాలెస్ని తోమా నీకోసమే కట్టిస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పగానే గోండోఫరస్ రాజు ఆశ్చర్యపోతాడు. సో తోమా నా కోసం కడుతున్నాడు, ఎక్కడ కడుతున్నాడు అని చెప్పి పిలిపించి తోమా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవరి దగ్గర ఉండేవాడివి, నువ్వు అసలు నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు భారతదేశానికి వచ్చావు, అసలు నీ యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఇవన్నీ కూడా అడిగేటప్పటికి ఈ స్టార్టెడ్ టు రివీల్ ఎవ్రీథింగ్. నేను ప్రభు యొక్క శిష్యుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు, సో ఆయన దైవత్వం గురించి అంతా చెప్తా ఉన్నప్పుడు, అవును నీ కొరకు పరలోక రాజ్యంలో కడుతున్నాను నేను నిజంగా అని చెప్పి సువార్త ఎప్పుడైతే చెప్పాడో ఆ సువార్త మొట్టమొదటిసారిగా అంగీకరించాడు గోండోఫరస్. అంగీకరించి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించడం అంటే, అప్పటి వరకు దేవుని గురించినటువంటి ఆ లక్షణాలు వీళ్ళకి తెలుసు, కానీ ఏ దేవుల్లో ఆ లక్షణాలు నెరవేర్చబడ్డాయో వారు చూడలేకపోయారు. వాస్తవానికి చాలా మత గ్రంథాల్లో దైవ లక్షణాల గురించి రాయబడ్డాయి. అంటే అటు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మెసోపొటేమియన్ సివిలైజేషన్లో కావచ్చు, ఆ తర్వాత సింధు నాగరికతలో కూడా దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అలా ఉండాలని చాలా అభిప్రాయాలు రాసుకున్నాం మనం. కానీ వారు రాసుకున్న అభిప్రాయాలు సోకాల్డ్ దేవుళ్ళు ఒక్కొక్కళ్ళు కనబట్ల. కానీ ఎప్పుడైతే క్రైస్ట్ని పరిచయం చేశాడో, వాక్యమైనటువంటి దేవుడు, ఆయన ఆత్మైనటువంటి దేవుడు, ఆయన ప్రేమమయుడు, సృష్టికర్త, గాడ్ ఈజ్ ఓమ్నిషియన్, గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్, గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెసెంట్, ఇవన్నీ విషయాలు ఎప్పుడైతే విన్నాడో చాలా షాక్ అయిపోయాడు. ఇంకా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ప్రభుకి తన జీవితాన్ని సమర్పిస్తాడు. సో అందును బట్టి ఆ గోండోఫరస్ అనేటువంటి ఆ యొక్క నాణాలు కూడా, అంటే చాలామంది అనొచ్చు ఇట్స్ మిథాలజీ అనుకోవచ్చు. గోండోఫరస్ రాజు ఎక్కడున్నాడండి అండ్ మనకి బైబిల్లో కూడా ఈ స్టోరీ గురించి కనపడదు ఇక్కడ. ఎస్, మన దగ్గర ఇది ఇండియన్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, బైబిల్ ఎక్కడే కనిపించదు. గోండోఫరస్ అంటే రాజు భారతదేశాన్ని పరిపాలన చేశాడనడానికి ఎవిడెన్స్ ఏదని చాలా మంది అడగచ్చు. ఆ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు కాయిన్స్ కూడా ఉన్నాయి. గోండోఫరస్ రాజు భారతదేశాన్ని పరిపాలన చేసినట్లుగా కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇందాక మీరు స్టాంప్స్ గురించి అడిగారు. సో
థోమా భారతదేశానికి వచ్చాడు అనడానికి స్టాంప్స్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ప్రింట్ చేయటం,